మౌలిక సమస్యలు ప్రజలు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని బాగా అడాప్ట్ చేసుకోండి పార్టీలు అని చెప్పేసి ఆయన సూచన మంచి సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. అయితే విఠల్ గారు, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకు పోటీ చేయడం లేదనే దాని మీద సరే వాళ్ళ ఉద్యమ కార్యాచరణ లేకపోతే రాజకీయ సంకల్పంతో రావడం లేదు కాబట్టి ఇంకాస్త ఉధృతంగా వెళ్ళాలి, ఇవేవో కారణాలు చెప్పారు. తాజాగా తీసుకుంటే కేసీఆర్ గారు తీసుకున్న స్టెప్ని తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తుంది ఒకటి. తర్వాత ఫ్రీ జోన్ మీద ఆయన ఒక రకంగా ఉద్యమమే చేపట్టారు. ఆయన ఫ్రీ జోన్కి హైదరాబాద్ ఎన్నికలు ఒక రెఫరెండంగా కూడా తీసుకునే అవకాశం ఉంది కదా, ఆయన చేతిలో ఉంది. ఎందుకని ఆయన ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన కోణాలను వాళ్ళ పార్టీ ఉద్దేశాలను ఊహించి మేము చెప్పడం కొంచెం కష్టమైన పని ఇది. ఎందుకంటే వారు ఏమనుకుంటుందో ఊహించడం కష్టం. రెండవది వాళ్ళ పార్టీ సిద్ధాంతాలను మేము విడమర్చి చెప్పడం, వాళ్ళు ఏదైనా చెప్తే దాని మీద వాళ్ళ ఉద్దేశం ఏమైంటుందో చెప్పడం ఒక ప్రధానమైన రాజకీయ పార్టీగా మేము చెప్పగలిగిన అంశము. రెండవది ఈరోజు వారు ముందలో ఉన్నది ఈ ఉద్యమం రూపేణ దీన్ని తీసుకెళ్లాలా, రాజకీయ రూపేణ అంటే ఓట్ల రూపేణ దీన్ని తీసుకెళ్లాలా అనేది వాళ్ళ ముందున్న ప్రధానమైన సమస్య. ఆ డైలమా అనుకోండి. ఉండే సమస్యలలో ఏ లైన్ ఎన్నుకోవాలంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే బస్సులో వెళ్ళొచ్చు, ఆటోలో వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు, రకరకాలుగా వెళ్ళొచ్చు. ఆయన తెలంగాణ సాధించే క్రమంలో ఆయన ఏ లైన్ ఎన్నుకుంటాడు అనేది అది వారు నిర్ణయించుకోవాల్సిన సమయం, సందర్భం. కాబట్టి వారు నిర్ణయించుకున్న తర్వాత దాని మీద ప్రధాన రాజకీయ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా మేము ఉన్నాం కాబట్టి ఈరోజు మేము ఏమైనా దాని మీద స్పందించడం కరెక్ట్గా ఉంటుంది. ఇప్పటి వరకు ఊహాగానాలు, చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. వారు స్పష్టంగా బయటకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా స్పష్టంగా అభిప్రాయం చెప్తుంది. ఇంకా ఈ ఫ్రీ జోన్ అంశానికి సంబంధించినంత వరకు నేను ఏమంటున్నా అంటే ఇప్పటికైనా దయచేసి కేసీఆర్ గారు అసలు 6 పాయింట్ ఫార్ములా నుంచి మొదలు పెడితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తర్వాత వచ్చిన జీవోల అమలు విధానంలో వారికి స్పష్టత రావాలి. 6 పాయింట్ ఫార్ములా అసలు మొదలు పెట్టినప్పుడే దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. స్టేట్ను ఇంటిగ్రేటెడ్ స్టేట్గా పెట్టడానికి 6 పాయింట్ ఫార్ములా తీసుకొస్తున్నాం అండ్ జోనల్ వ్యవస్థ తీసుకొస్తున్నాం ఫస్ట్ ప్రియాంబిల్లోనే రాసి పెట్టారు. అది మరి సారు చదివారో లేదో నాకు తెలీదు. కాబట్టి జోనల్ వ్యవస్థలు ఈ వ్యవస్థలను అన్నిటిని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడే ఈ స్టేట్ను కలిసి ఉండడానికే మొదలు పెట్టారు అన్నట్టు ఉంది అక్కడ. దాన్ని మొదలు చదివితే ప్రియాంబిల్ చదివితే పెద్దలు విఠల్ గారు చదివి ఉండొచ్చు, లేకపోతే మళ్ళీ ప్రియాంబిల్ ఏముందో ఒకసారి చూడండి దాన్ని. అంటే అసలు జోనల్ సిస్టమ్ ఎందుకు తెచ్చింది అనే దాంట్లో. కాబట్టి నేను ఏమంటున్నానంటే దీంట్లో మీరు రాజ్యాంగం సవరించాలని ఏదైతే కోరుకుంటున్నారో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని సవరించాలనుకుంటున్నారా, లేకపోతే 6 పాయింట్ ఫార్ములాని సవరించాలనుకుంటున్నారా, లేకపోతే 610 జీవోని అమలు చేయట్లేదు కాబట్టి దాన్ని సవరించాలనుకుంటే అసలు మీరు స్పష్టంగా మొదట బయటికి రాండి. మీరు క్లారిటీ చెప్తే బాగుంటుంది. మనం ఎలక్షన్ కి కన్ఫైన్ అవుదాం. ఓకే, ఈ ఫ్రీ జోన్ 610 జీవో అంశం కాదు, డిస్కషన్ నడుస్తూనే ఉంది. ఎలక్షన్ సంబంధించి టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో